ఇప్పుడు ఈయన బంధువులు వీళ్ళంతా ఏంటంటే ఏమని ఆయన విషయంలో బాధపడ్డారంటే, ఈయనకి భార్య మరణించింది, బిడ్డలు లేరు, బిడ్డలు లేకపోతే ఈయనకి ఉత్తమ గతులు కల్పించేది కలిగేది ఎట్లా? అట్లాగే ఈయన సంపాదించినటువంటి ఈ సంపదకి, ఆస్తులకి తర్వాత వారసుడు ఎట్లా, ఈ వంశం నిలబడేది ఎట్లా అని ఇటువంటి ఆలోచనలు చేసి ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోమన్నారు. అంటే వాళ్ళ ఆలోచనలు ఒక రకంగా ఉంటే ధూముల యొక్క ఆలోచన మాత్రం మరో రకంగా ఉంది. ఏమిటంటే ఆయన సాయినాథుణ్ణి గురువుగా స్వీకరించినాడు కనుక, తను చేస్తున్న ప్రతి మంచి పని వెనుక సాయినాథుడి యొక్క ప్రేరణ ఉన్నది అని గుర్తించిన వాడు గనుక, ఈయన ప్రయత్నం లేకనే ఆయన యొక్క ప్రేమని చూరగొన్నవాడు కనుక మనకి తన భార్య సద్గతి కల్పించడమే ఒక రుజువు. కాబట్టి అటువంటి వాడు కనుక ఆయనకి సర్వస్వ శరణాగతి చేసుకుని ఉన్నాడు. సర్వస్వ శరణాగతి అంటే ఆయన ఆజ్ఞ లేక ఇంకా నేనుగా ఏమి చేసేదంటూ ఉండదు. అంటే కర్తృత్వ భావం అనేటువంటిది ఉండదు. కర్తృత్వ భావాన్ని ఎప్పుడైతే పోగొట్టుకుంటూ వస్తాడో వాడికి అహం నశిస్తూ పోతుంది. అహంకారము ఎప్పుడైతే నశిస్తూ పోతుందో వాడు భగవంతుడికి దగ్గర అవుతాడు. ఎందుకు సాయినాథుడికి ఇతని మీద అంత ప్రేమ? ఎందుకు ఈయన అడగకుండానే, ఏ ప్రయత్నం చేయకుండానే ఆయన భార్యకి ఈయన సద్గతి కల్పించాలనుకున్నాడు, ఉత్తమ గతులు కల్పించాలనుకున్నాడు? అంటే ఈయన ఒక భగవంతుడి గురించి, ఒక సద్గురువు గురించి ఈయన చేసేటువంటి ఆలోచన విధానము, ఆయన్ని అర్థం చేసుకుని అవగాహన చేసుకున్న తీరు, ఆ సర్వగత చైతన్యమే ఆయన, ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి ఆయనే, ఈ నా జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటన, ప్రతి కదలిక కూడా ఆయన వల్లనే నడుస్తున్నది, కదులుతున్నది, జరుగుతున్నది అనేటువంటి విశ్వాసం ఆయనకున్నది. కాబట్టి ఈయన మీద ఆయనకు ప్రేమ. ఇప్పుడు ఈయన సర్వస్వ శరణాగతి చేసి ఉన్న కారణం చేత ఈయన్ని పెళ్లి చేసుకోమని వారు చెప్తే, ఆ నాగపూర్లో ఉండేటువంటి ఒక న్యాయవాదిగా ఉన్న ఒక రావు బహదూర్ బాబురావు అనేటువంటి ఆయన, నేను నా కుమార్తెని ఆయనకి ఇచ్చి వివాహం జరిపిస్తాను, నాకేం అభ్యంతరం లేదు రెండవ పెళ్ళని అని చెప్పి తన కుమార్తెను ఇవ్వదలిచినప్పుడు ఈ ధూమలు ఏమన్నాడంటే, అయ్యా నేను సాయినాథుడికి సరెండర్ అయిపోయి ఉండా, నా జీవితంలో ఏ ఒక్క విషయమైనా అది ఇహం కావచ్చు, పరం కావచ్చు, అది లౌకికమైనది కావచ్చు, పారమార్థికమైనది కావచ్చు, అది ఏదైనా కావచ్చు, అది ఆయన అనుజ్ఞ చేతనే జరగవలసి ఉన్నది అని ఖరాఖండిగా చెప్పేశాడు. అప్పుడు ఎవరైతే ఈ బాపూరావు, రావు బహదూర్ బాపూరావు అనేటువంటి ఆయన ఈయనకి కుమార్తెనిచ్చి వివాహం జరిపిస్తానన్నాడో, అయ్యా అట్లాగైతే నేను సాయినాథుడి దగ్గరికి వచ్చి అనుమతి కోరుతాను అని సాయినాథుడి దగ్గరకు వచ్చి, ఆయన సన్నిధికి వచ్చి సాయినాథుని అనుమతి అడిగినప్పుడు ఆయన బాబా ఏమి ఆ విషయం ప్రస్తావించినప్పుడు ఆయన ముఖంలో ఒక అసమ్మతి భావన వ్యక్తమయ్యింది నాకు అని బాపూరావు చెప్పాడు. ఎవరు? ఈ కుమార్తెనిచ్చి వివాహం జరిపిస్తానంటే ధూమలకి ఆయన చెప్పిన మాట. బాబా దగ్గరికి ఈ విషయం ప్రస్తావించినప్పుడు ఆయన ముఖంలో ఒక అసమ్మతి, అంటే ఇష్టం లేదు, వద్దు అనేటువంటి భావన నాకు వ్యక్తమయ్యింది. నీకు చాలా గొప్ప సద్గురువు దొరికాడు, సాయినాథుడు చాలా గొప్పవాడు, ఆయన స్పష్టంగా అనుమతిస్తే గాని నువ్వు వివాహం చేసుకోబాకు అని వచ్చి ఈ తన కుమార్తెను ఇవ్వాలనుకున్నవాడు చెప్పేసాడు బాపురావు. కాబట్టి బాబా తర్వాత ఎప్పుడు కూడా ఈ ధూమల్ని వివాహం చేసుకోమని చెప్పలే. అందువల్ల ధూమలు ఎప్పుడు కూడా వివాహం చేసుకోలే. అది ఎందువల్ల సాయినాథుడు ఆయన్ని వివాహం చేసుకోవద్దన్నాడు అనేటువంటి విషయం మనం
దాన్ని అందుకోగలిగినటువంటి స్థాయి మనకు లేదు. ఎందుకంటే అది మహాత్ముడి నిర్ణయం. ఒకవేళ ఈయన ఆధ్యాత్మికంగా మంచి ఉన్నత స్థితిని అందుకుని ఉన్నాడు, ఈయనకి ఇప్పుడు కనుక మళ్ళీ ఈయన సంసారంలో ఈ కామకాంచనాల్లో తీసుకొచ్చి తోసేస్తే మళ్ళీ అతని జీవితం కిందకి లాగబడుతుందేమో అనేటువంటి కారణం అయి ఉండొచ్చేమో. అది మనం ఊహించుకోగలం అంతవరకే. ఎందుకని? ఈయన యొక్క జీవితం ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్న కారణం చేత ఆయన సాయినాథుడి పట్ల ఆయన పొందుతున్న భావనలు, ఆయన గురించి చేసుకుంటున్న అవగాహన, వీటన్నిటి దృష్ట్యా మనం ఆలోచిస్తే ఇందువల్ల అయి ఉండొచ్చేమో అని అనిపిస్తుంది. పోతే అట్లాగే ఈయన నాసిక్లో ఉన్నప్పుడు అతనికి ఆయన మంచి అడ్వకేట్ కదా, ఒక మంచి గుర్తింపు వచ్చి అప్పటి ప్రభుత్వం ఆ నాసిక్ పట్టణంలోనే ఆయన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవి ఇస్తాము అని చెప్పి ఒక ప్రతిపాదన చేసింది. ఈయన ఈ ధూమలు తన జీవితంలో ఏదైనా కూడా సాయినాథుని అనుమతి ఉంటేనే ఆయన దాన్ని స్వీకరిస్తాడు. మనం చూచాం, ఆయన మనుషుల ప్రాణాలే పోతున్నప్పటికీ కూడా ఆ ప్లేగు చెలరేగి కనీసం తాగేందుకు నీళ్లు లేక ఆ బావుల్లో కూడా ఎలుగులు చచ్చిపడిపోతున్న తరుణంలో సాయినాథుడికి ఉత్తరం రాసి, సాయినాథుడు మళ్ళీ ఉత్తరం రాస్తే ఆయన ఏం చెప్పాడో స్వీకరించి తదనుగుణంగా ప్రవర్తించిన వాడు ధూమల్. అంటే ఆయన పట్ల అంత విశ్వాసం, ఆయన పట్ల అంత సర్వస్వ శరణాగతి, ఆయన ఏది చెప్తే అదే నాకు ఆమోదయోగ్యము అనేటువంటి స్థితిలో ఉన్నవాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవిని ఇస్తానని ప్రభుత్వం ప్రతిపాదన చేసినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఇది బాబా అనుగ్రహం కదా, నాకు ప్రమోషన్ వస్తుందంటే ఇప్పుడు నేనున్న స్థితి నుంచి నేను ఇంకా ఉన్నత స్థితికి నా వృత్తి రీత్యా నేను చేరుకుంటున్నానంటే, అబ్బా ఆ దేవుడు అనుగ్రహించాడు, నాకు ప్రమోషన్ వచ్చింది అని చెప్పిన వాళ్ళు లేరా? మనం ఈ సంసార జీవితంలో, ఈ లోక వ్యవహారంలో మనకి ఏదన్నా ఒక మంచి విషయం జరిగినప్పుడు జీవితంలో అది ఆయన అనుగ్రహం వెంటనే స్వీకరించామా? కానీ మనకి ఏదైనా జరగకపోతే, ఏదైనా ఇబ్బందులు తలెత్తితే అప్పుడు మాత్రం ఆయన అనుగ్రహం కావాలని ప్రార్థిస్తాం. అటువంటి అనుగ్రహం మనకు వస్తున్నప్పుడు, అటువంటి ఉన్నత అవకాశాలు మనం పొందేటువంటి అవకాశాలు మన దరి చేరుతున్నప్పుడు మనం ఆయన దగ్గరికి పోయా, నాకు ఇట్లా వస్తువు తీసుకోమంటావా అని అడిగాం ఎప్పుడన్నా? అడగాం. మనకు మేలు జరిగేటువంటి విషయాల్లో మాత్రం అది ఆయన అనుగ్రహం సరిపెట్టుకుని మనం దానిలో ముందుకు నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తాం. కానీ ఈయన మాత్రం అతనికి మేలే జరుగుతున్నా, మామూలు స్థితి నుంచి ఉన్నత పదవి లభిస్తున్నా, ఇది నాకు సాయినాథుడు యొక్క అనుగ్రహం అని సరిపెట్టుకుని దాన్ని అంగీకరించడానికి బదులు ఆయన ఏం చేశాడంటే, బాబా నేను ఈ పదవిని అంగీకరించవచ్చా లేదా, నాకు మీరు తెలపండి అని ఉత్తరం రాశాడు. చూడండి ఎంత గొప్ప విశ్వాసం లేకపోతే ఆ కమిట్మెంట్ చూడండి. ఒక గురువుగా స్వీకరించిన తరువాత అతని పట్ల ఎటువంటి కమిట్మెంట్ కలిగి ఉండాలా అనేటువంటి విషయం తెలియజేస్తుంది మనకి సంఘటన. ఈయన అనుసరిస్తున్న విధానం అని బాబాకి లెటర్ రాశాడు. ఏమయ్యా, నేను ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవిని స్వీకరించమంటావా వద్దా అని అడిగాడు. లెటర్ రాస్తే అప్పుడు బాబా శ్యామ చేత ఒక ఉత్తరం రాయించాడు ధూమలకి. అందులో ఏమని రాయించాడంటే, ఈ కొత్త పదవి ఎందుకు, పాతది బాగానే ఉన్నది కదా అని జవాబు. అది ఆ జవాబులో ఉన్న సారాంశం. ఇప్పుడు చెప్పండి, నిజంగా మనమైతే స్వీకరిస్తామా స్వీకరించామా? వెంటనే స్వీకరించి మళ్ళీ ఏమో ఆయన మీద మనకు అలవి కానీ ప్రేమ కృతజ్ఞత, ఆయన అంటే మనకు ఎంతో శ్రద్ధ విశ్వాసాలు ఉన్నాయన్నట్టుగా వచ్చి ఆ పెరిగిన జీతమో లేకుంటే ఏదో మనం అనుకున్న 10 రూపాయలు ఇచ్చి ఆయనకి దక్షిణ సమర్పించడం కూడా కృతజ్ఞత ప్రకటన చేసుకుంటాం.
అవునా కదా? అసలు ఈ అవకాశాన్ని నేను పుచ్చుకోవడము నాకు శ్రేయస్కరమా కాదా అని మాత్రం అడగం. మీరు చూడండి, చాలా మంది జీవితాల్లో ఇటువంటి అవకాశాలను అందిపుచ్చుకున్న తర్వాత వాళ్ళ జీవితాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఇది ఎందుకయ్యా, హాయిగా నేను ఆ గుమస్తాగా ఉన్నప్పుడే చాలా జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది, ఇది ఈ ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది, మనశ్శాంతి లేదు, ఒక క్షణం తీరిక లేదు అన్న వాళ్ళని మనం చూసామా లేదా? అంటే ఏమిటి, ఆ ప్రమోషన్ వచ్చినప్పుడేమో ఆయన అనుగ్రహం అని చెప్పి మురిసిపోయి, ఈ బాధలు వచ్చినప్పుడేమో ఇది నేను తీసుకోకుండా ఉంటే బాగుండేది అని మనం అనుకుంటున్నాం. అంటే ఏమిటి, అది వచ్చే ముందు ఆయన అనుమతిని మనము అడగలే. అడిగి ఉంటే ఆయన ఏదో ఒక విధంగా మనకు తెలియజేస్తుండేవాడు, ఒరే ఇది నీకు రాబోయే జీవితంలో నీకు బాధల్ని కలుగజేస్తుందిరా, ఇది వద్దు అని. ఇక్కడ ధూమను ఏ విధంగా అయితే సర్వస్వ శరణాగతి చేసి ఆయన్ని అడిగాడు, ఆయన అనుమతి కోరాడు, అట్లాగే కోరి ఉంటే మనకు కూడా ఆయన అటువంటి శ్రేయస్కరమైనటువంటి నిర్ణయాన్ని తెలిపి ఉండేవారేమో. ఇప్పుడు ఎందుకు ఈ కొత్త పదవి, ఎందుకు పాతది బాగానే ఉన్నది కదా అని ఆయన ఆ జాబ్ రాసిన తర్వాత వెంటనే ధూమలు ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవి నాకు వద్దు అని ఆయన రిజెక్ట్ లెటర్ ఇచ్చేసాడు, రిఫ్యూజ్ చేశాడు, తిరస్కరించాడు. అంటే మనకు ఆనుకూల్యంగా ఉన్నప్పుడు మాత్రం అంతా ఆయన అనుగ్రహం ఫీల్ కావడం, ఆయన ఆనుకూల్యంగా లేనప్పుడు మాత్రం అయ్యా మేము అల్లాడిపోతున్నాం, నీ అనుగ్రహం మాకు కావాలని మాత్రం ఆయన పాదాలు పట్టుకోవడం. అది కాదు, ఏ స్థితిలోనైనా ఆయన పాదాలు పట్టుకున్నవాడే నిజమైనటువంటి భక్తుడు, శిష్యుడు అవునో కాదో కానీ నిజంగా గురువుని గురువుగా స్వీకరించినవాడు. ఈ భక్తుడికి అంటే ధూమలకి ఐహికంగాను పారమార్థికంగాను కూడా బాబా ఎంతో మేలు చేశారు. ఆయన అన్నారు, ధూమల్ నాలో లౌకిక విషయాల పట్ల దృఢమైనటువంటి వైరాగ్యం పెంపొందింపజేస్తున్నారు సాయినాథుడు అని ఆయన అర్థం చేసుకున్నాడు. చూడండి, అంటే ఒక సద్భక్తుడి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో, ఒక గురువుకి కానీ భగవంతుడికి కానీ సర్వస్వ శరణాగతి చేసుకున్న వాడి యొక్క ఆలోచన విధానం, భావాలు ఎట్లా ఉంటాయో మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఒక కాకా దీక్షిత్తు తన సంపదంతా కరిగిపోయి ఒక కర్పూరం వెలిగించడానికి కూడా చేతిలో ఒక అర్ధనానో నయా పైసానో లేకుంటే రూపాయో లేనటువంటి రోజుల్లో ఆయన ఏమని భావన చేశాడంటే, భగవంతుడు అన్నవాడు భక్తుణ్ణి తన దగ్గరికి చేర్చుకునే ముందు వాడి దగ్గర ఉన్నటువంటి ఆ లౌకిక సంపదనంతా కూడా హరించి వేస్తాడు. అందువల్ల సాయినాథుడు నన్ను ఆయన దగ్గరకు చేర్చుకోవడం కోసం నా దగ్గర ఉన్నటువంటి సంపదనంతా హరించి వేసి నన్ను ఈ స్థితిలో పెట్టాడేమో అని భావన చేశాడు. ఇక్కడ ఈయన ఏం భావన చేస్తున్నాడు, అయ్యో నా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవిని మంచి ఛాన్స్ వస్తుంటే సాయినాథుడు అడ్డం కొట్టేశాడే అని అనుకోవడంలే. అంటే నేను పెళ్లి చేసుకోవాలని నాకు ప్రతిపాదన వస్తే, పెద్ద అడ్వకేటు బాగా ఆస్తిపాస్తులు ఉన్నవాడు తన కూతుర్ని ఇస్తాడని వస్తే సాయినాథుడు వద్దరేశాడే అని నేను ఏడవడంలే. అంటే తనని లౌకిక విషయాల పట్ల నాకు దృఢమైనటువంటి వైరాగ్యం ఆయన పెంపొందింపజేస్తున్నారు వీటి ద్వారా అని ఆయన భావన చేస్తున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇటువంటి వైరాగ్యాన్ని పొందడం ద్వారా నేను ఆధ్యాత్మికంగా ఆయనకు దగ్గర కావడానికి అవకాశం ఉన్నది కనుక నా తండ్రి, నా గురువు సాయినాథుడు అలా చేస్తున్నాడు అని ఈయన భావన చేస్తున్నాడు. 1910వ సంవత్సరంలో ఆయన ఇంగ్లాండ్కి పోయి న్యాయశాస్త్రంలో ఉన్నత విద్యని అభ్యసించాలి అని ఆయన ఆప్తులందరూ కూడా ఆశపడ్డారు. ఎందుకంటే ఈయన మంచి ప్రావీణ్యం కలిగినటువంటి వాడు, ఈయన కనుక అటువంటి ఉన్నత విద్యని అభ్యసించి వస్తే ఇక్కడ ఇంకా మంచి స్థితిని పొందుతాడు అని వాళ్ళు ఆత్మీయంగా ఏదో ఆయన మీద పట్టబడిన ఆత్మీయ భావంతో వాళ్ళు సలహా చెప్పారు. అయితే అందుకు అయ్యేటువంటి ఖర్చులు, అంతకాలం ఇక్కడ ఆయన యొక్క కుటుంబ పోషణకు కూడా కోటీశ్వరుడైనటువంటి బూటి నేను సహాయం చేస్తాను అని భరోసా ఇచ్చాడు.
అయితే ఇప్పుడు ఈయన ఏం చేయాలా? నిజానికి ఇంత అవకాశం ఆయనకి దక్కుతున్నప్పుడు, సరేనా, నా కుటుంబానికి ఎంతో ఒక ఇవ్వు, నేను ఇంగ్లాండ్కి పోయి ఏదో ఆ కోర్స్ చేసేసి వస్తాను అని చెప్తాం మనం అయితే. కానీ ఈయనేం చేశాడంటే, శ్యామ దగ్గరకు పోయి, శ్యామా, నువ్వు నా తరపున బాబాని ఈ విషయం అడుగు, ఆయన అనుమతి ఉందో లేదో, ఇస్తాడో ఇవ్వడో కనుక్కో అని శ్యామ ద్వారా అడిగిచ్చాడు. అడిగిస్తే ఆయనేమన్నాడు? శ్యామ పోయి బాబా దగ్గరికి, బాబా, మన బావును విలయత్ అంటే ఇంగ్లాండ్ పంపించొద్దా అన్నాడు. అప్పుడు బాబా ఎందుకు అన్నారు. ఉన్నత విద్య కోసం అన్నాడు శ్యామ. అప్పుడు బాబా వద్దు, అతడి ఇలాయత్ అంటే సహజమైన అభిరుచి, మరియు విలయత్ అంటే దైవ సంకల్పం, అవి విలయత్తున లేవు, అవి ఈ దేశంలోనే ఉన్నాయి. అతడు విలయత్ వెళ్ళడం ఎందుకు అన్నాడు బాబా. అంతటితో ఆ ఇంగ్లాండ్ పోవాలనేటువంటి ఈయన కోరిక కదా, అది ఆయన ఆత్మీయుల కోరిక. వాళ్ళ ఒత్తిడి వలన వచ్చిన ఈ కోరికని బాబా ఎప్పుడైతే అనుమతించలేదో ఆయన ఆ సంకల్పాన్ని విడిచిపెట్టేశాడు. అంటే ఏమిటి? తన జీవితంలో లౌకికంగా కానీ పారమార్థికంగా కానీ తన గురువు ఏది నిర్దేశిస్తే అది అనుసరిస్తూ పోతూ ఉన్నాడు ఈ ధూమల్. అయితే ఇక్కడ మనకు ఒక సందేహం రావచ్చు. ఏమి, ఎక్కడుంటే ఏమి? ఎక్కడున్నా ఆయన ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఏం అడ్డం? ఈడ చేసే సాధన అక్కడ చేసుకోవచ్చుగా, ఈడ చేసే భావన అక్కడ చేసుకోవచ్చుగా. కానీ ఎందుకని ఆయన ఈ దేశంలోనే ఉన్నాయి ఆయన యొక్క విలయత్తు, ఆయన యొక్క ఇలాయత్తు అని చెప్పాడు? భారతదేశం ఆధ్యాత్మిక దేశం. ఆధ్యాత్మికంగా సాధనలు సలపడానికి ఎక్కడెక్కడి నుంచో విదేశీయులు ఇక్కడికి వస్తుంటారు. అంటే ఈ భారత భూమి మీద చేసేటటువంటి సాధనలు అంతటి సత్ఫలితాన్ని ఇస్తాయి అనేటువంటి విశ్వాసం. ఈ భారతదేశం ఎందుకని గొప్పది? ఈ ప్రపంచంలో అత్యధిక జనాభాతో ఇది 2వ స్థానంలో ఉన్నందుగా, లేకపోతే భౌగోళికంగా వైశాల్యంలో ఇది 7వ స్థానంలో ఉన్నందుగా, అతివేగంగా వృద్ధి చెందుతున్నటువంటి వ్యవస్థలు, సిస్టమ్స్ ఉన్నందుక? అయితే ఆ వ్యవస్థలు అస్తవ్యస్తంగా పనిచేస్తున్నాయని చెప్పి ప్రజలు వీటికి సమాంతర వ్యవస్థ ఏమైనా రూపొందించుకుంటే ఎట్లా ఉంటుంది అని ఆలోచిస్తున్నందుక? అతి పెద్ద స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రజాస్వామ్య దేశం మనది అయినందుక భారతదేశం గొప్పది? లేకపోతే సాంకేతికంగాను విజ్ఞాన రంగాలలో కొత్త కొత్త ఆవిష్కరణలని చేస్తున్నందుక? లేకపోతే ఎంతో పెద్ద సైనిక సామర్థ్యం కలిగి ఎంతో గొప్ప అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన దేశాలలో ఒకటిగా ఉన్నందుక ఎందుకని ఈ భారతదేశం గొప్పది? ఎందుకు సాయినాథుడు నీ విలయత్తు, నీ ఇలాయత్తు ఈ దేశంలోనే ఉన్నాయి అని ఎందుకు చెప్పాడు? వివేకానందుల వారు అంటారు, మానవత్వం అనేటువంటిది సౌమ్యత వైపు, దాతృత్వం వైపు, స్వచ్ఛత వైపు, అన్నిటికంటే ఆత్మావలోకనం వైపు, ఆధ్యాత్మికత యొక్క అత్యున్నత స్థాయిని సాధించిన భూమి ఈ నా భారత భూమి, ఈ నా భారతదేశం అని చెప్పాడు వివేకానందుడు. అంటే ఇక్కడ మనుషుల్లో ఉన్న మానవత్వం సౌమ్యత వైపు ప్రయాణం చేస్తుంది, దాతృత్వం వైపు ప్రయాణం చేస్తుంది, స్వచ్ఛత వైపు ప్రయాణం చేస్తుంది, అన్నింటికంటే ప్రతి విషయం ఆత్మావలోకనం చేసుకుంటుంది.
ప్రతి విషయంలోనూ ఆత్మ విమర్శ చేసుకుంటుంది. అట్లాగే ఈ ఆధ్యాత్మికతలో ఏ స్థితిని అందుకోవాలో అత్యున్నతమైనటువంటి స్థాయి ఏది ఉన్నదో అది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సాధన చేసి సాధించిన భూమి ఇది, ఈ నా భారతదేశం అని వివేకానందుడు అన్నాడు. చూచారా, ఎన్నో కులమతాలు, ఎన్నో సంస్కృతులు, వీటి మధ్య భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించింది భారతదేశమా కాదా? ఇంతమంది ఉన్నా ఆ ఏకత్వం అనేటువంటిది ఇక్కడ మెయింటైన్ అవుతుందా లేదా? అట్లాగే మనిషి మతి నుంచి ఉద్భవించింది మతం. మతం అంటే అది ఏదో ఎవరో ఎక్కడో పై నుంచి ఊడిపడింది కాదు. అది మనిషి మతి నుంచి ఉద్భవించింది ఏదో అది మతం. అందుకనే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి మత ధర్మాలను ఏర్పరచుకుని ఆ మతం ధర్మాలకి అనుగుణంగా వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు పోతూ ఉంటారు. కానీ ఈ మతం అనేటువంటిది మనిషి మతిలో నుంచి ఉద్భవించింది అయినప్పటికీ ఈ దేశ ప్రజల సహజీవనంలో వాటి అనుసంధానం ఉంది. అందరూ మతస్థులు, అందరూ ఒకచోట ఒక ఐక్య భావంతో అన్నదమ్ముల్లాగా సోదరి సోదరులాగా మెరుగుతున్నారంటే ఇది భిన్నత్వంలో ఏకత్వం కాదా? అందుకనే భారతదేశం మతపరమైన దేశం కాదు, ఇది ఆధ్యాత్మిక దేశం. ప్రేమకి ప్రతిరూపం ఈ భారతదేశం. మీరు చూడండి, ఈ ప్రేమ, ఇక్కడి ప్రజల్లో ఉన్నటువంటి ఈ మానవత్వం, ఈ మనుషుల మధ్య మనం చూసేటువంటి ఈ ప్రేమ మనం వేరే దేశాలకు పోతే మనకు కనిపించదు. అంటే అటువంటి అందరిలోనూ ఆ ప్రేమ భావం కలిగినటువంటి దేశం కనుక ఇది ప్రేమకి ప్రతిరూపం భారతదేశం. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో తమ జీవితాలని త్యాగం చేసిన త్యాగమయ దేశం మన భారతదేశం. అవునా? తమ కుటుంబాలను విడిచిపెట్టేశారు, భార్యలను విడిచిపెట్టేశారు, పిల్లల్ని విడిచిపెట్టేశారు. వాళ్ళు ఎక్కడికి పోయారో, ఎక్కడ తిరిగారో, ఎక్కడ ఉద్యమాలు చేశారో, ఈ భారతదేశానికి, ఈ దేశ ప్రజలకి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టాలనేటువంటి ఒక సత్సంకల్పాన్ని తీసుకుని వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో, ఎంత నరకం అనుభవించారో, తమ కుటుంబాన్ని సైతం త్యాగం చేసేశారో, తమ ఆస్తి పాస్తుల్ని సైతం త్యాగం చేసేశారో మన చరిత్ర చూస్తే తెలుస్తున్నదా లేదా? ఎందరో మహాత్ములు జన్మించిన గడ్డ ఈ భారతదేశం. ఎందుకు ఈ దేశానికి ఇంతటి ఔన్నత్యం అని అంటే, ఈ భారతదేశం ఆధ్యాత్మికంగా ఎంతగానో పురోగమించిన మహాత్ముల్ని కన్న భారతదేశం ఇది. అటువంటి మహాత్ములు ఈ భారతగడ్డ మీదనే ఉద్భవించారు. తన తొడల్ని పురుగులు తొలిచేసి రక్తం కారి అట్టలు కట్టుతున్నా కూడా తన ఆత్మస్వరూప స్థితిలో చరించకుండా కూర్చున్న రమణ భగవాన్ పుట్టినటువంటి భారతదేశం ఇది. అట్లాగే అన్ని మతాలని అవపాసన బట్టి అద్వైత స్థితిలో గొంతులో రాచపుండు లేస్తే మీ అందరి గొంతుకులతో అన్నం తింటున్నది నేను కాదా అన్న రామకృష్ణ పరమహంస జన్మించిన భారతదేశం ఇది. అవునా? అట్లాగే మత సామరస్యం నెలకొల్పడానికి అసలు తన జన్మనే రహస్యంగా ఉంచి ఈ లోకులకి జ్ఞానం పంచడానికి అవతారం తీసుకుని వచ్చిన వాడు సాయినాథుడు అవతరించిన భారతదేశం ఇది. తనను అందరూ పిచ్చివాడిగా ముద్ర వేసినా ఈ జనాల పిచ్చిని బాపడానికి వచ్చిన వెంకయ్య స్వామి జన్మించిన భారతదేశం ఇది. ఇంకా ఎందరో, ఒకరా ఇద్దరా, సాక్షాత్తు దత్తాత్రేయుడే అవతరించిన భూమి ఇది. ఒక పోపు విమానం దిగుతూ ఆ విమానాన్ని తీసుకుని ఆ ల్యాడర్ ఆనించిన తర్వాత
ఆయన అన్ని మెట్లు దిగి వచ్చి చివరి మెట్టు మీద ఆగి వంగి ఈ నేల మీద ఉన్నటువంటి ఆ మట్టిని తీసి కొంత నెత్తిన అలా చల్లుకుని, ఇది భగవద్గీత పుట్టినటువంటి మహా పవిత్రమైనటువంటి భారతావని గనుక ఈ నేల మీద నేను అడుగు పెట్టే ముందు ఈ మట్టిని నెత్తిన చల్లుకొని ఈ నేలకి నమస్కరించి నేను ఇక్కడ పాదం పెడతానని పాదం పెట్టినటువంటి పవిత్ర భారతదేశం ఇది. అవునా? ఎందరో విదేశీయులు ఈరోజు మీరు పోయి రమణ భగవాన్ ఆశ్రమాలను చూడండి, వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగడానికి, వాళ్ళు సాధన చేసుకుని ధరించడానికి, వాళ్ళ జన్మస్థలం ఎక్కడో విదేశాలైనప్పటికీ కూడా ఎందరో వచ్చి తమ జీవితాలని కుటుంబాలని విడిచిపెట్టేసి ఆ రమణాశ్రమంలో కూర్చుని సాధన చేసుకుంటూ తరిస్తున్నటువంటి స్థితిని మనం ఈనాడు చూస్తున్నామంటే ఏమిటి ఈ భారతదేశం? ఏమిటి ఈ భారతదేశ ఔన్నత్యం? కాబట్టి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి విదేశీయులు సైతం పరుగునెడుతున్న ఈ భూమి భారతదేశం. అందుకే ఇక్కడ సాయినాథుడు ఇంతటి ఔన్నత్యం కలిగినటువంటి భూమి గనుక, ఇంతటి ఔన్నత్యం కలిగినటువంటి ఆధ్యాత్మిక గడ్డ గనుక, ఇంతమంది మహాత్ములు ఇక్కడ ఆవిర్భవించిన నేల గనుక, ఇక్కడ చేసేటువంటి సాధనలు అపారమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి కనుక నీ యొక్క విలయత్తులో లేవు, అంటే ఇంగ్లాండ్లో లేవు, ఈ దేశంలోనే ఉన్నాయి అని చెప్పాడంటే ఇది కారణం అయి ఉండొచ్చు. ఎందుకంటే ఏది కూడా మహాత్ముల అభిప్రాయాలని మనం ఖచ్చితంగా ఇది అని నిర్దేశించి మనం చెప్పుకోలేము. ఏమో ఆయన ఇంకే ఉద్దేశంతో చెప్పాడో. ఇది మనకున్నటువంటి జ్ఞానం మేరకు, మనకున్నటువంటి అవగాహన మేరకు, మనకు భారతదేశం పట్ల ఉన్నటువంటి ఏదో మనకు తెలిసిన కొద్దిపాటి చిన్నప్పుడు ఆ జ్ఞానం మేరకు ఇందువల్ల చెప్పాడేమో సాయినాథుడు అని మనం అనుకుంటున్నాం. చూసారా? అయితే ఇక్కడ నాకు ఒక ఆశ్చర్యం వేసింది. ఒక చిన్న పదానికి మనం అర్థం కావాలంటే ఎన్ని డిక్షనరీలో వెతుకుతాం, డిక్షనరీలో దొరకదు. ఒక్కొక్కసారి గూగుల్ సెర్చ్కి పోతాం, గూగుల్లో వెతుకుతాం, గూగుల్లో కూడా దొరకదు. అప్పుడు ఏం చేస్తామంటే మనకు తెలిసిన పెద్దలు, విద్యావంతులు ఎవరైనా ఉన్నారా అని వెతుకుతాం, వాళ్ళని అడుగుతాం. అంటే ఒక పదానికి అర్థం కావాలంటే ఎంత శ్రమ తీసుకోవాల్సి చూడండి. అటువంటిది మాస్టర్ గారు సాయినాథుడు అన్నటువంటి ఈ మాటలకి అర్థం ఇది అని ఆయన ఎట్లా సేకరించాడో, ఎన్ని పుస్తకాలు, ఎంతమంది పెద్దలని ఆయన విచారణ సాగించాడో నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు ఇలాయిత్ అనేటువంటి పదానికి సహజమైనటువంటి అభిరుచి అన్న మాట అర్థమని, విలయత్ అనేటువంటి పదానికి అది దైవ సంకల్పం అనేటువంటి అర్థం అని ఆయన ఎక్కడ సేకరించాడో, ఎన్ని బాధలు పడ్డాడో ఈ పుస్తకంలో మనకు అందించడానికి. అయితే ఆయన సాయినాథుడు నీ ఇలాయిత్ అక్కడ లేదు, ఇక్కడ ఉన్నది ఈ దేశంలో అని చెప్తున్నాడు. ఇలాయిత్ అంటే సహజమైనటువంటి అభిరుచి అని మాస్టర్ గారు చెప్తున్నారు. ఇక్కడ ఏమిటి ఈ ధూమం యొక్క సహజమైన అభిరుచి? మనకు ఎన్నో అభిరుచులు ఉంటాయి. ఇప్పుడు క్రికెట్ ఆడటం ఒకరికి అభిరుచి, ఒకరికి ఏదో మంచి ఆహారం తినడం వాడి అభిరుచి, ఇంకొకరికి రోజు దేవాలయం రావడం అభిరుచి, ఇంకొకరికి ఏదో ఇంకో ఆట ఆడడమో లేకుంటే ఇంకోటి ఏదో చేయడమో వాడి అభిరుచి. అంటే అభిరుచులు అనేటువంటివి రకరకాలుగా ఉంటాయి. కానీ ఆ అభిరుచి సహజం అయిపోతే, ఇప్పుడు మీకు భక్తి ఉన్నది, మీకు భక్తి అభిరుచి, ఏదో గుడికి వచ్చాం, కాసేపు ఏదో ఇక్కడ
ఏదో అర్చన చేసుకోవడం, అభిషేకం చేసుకోవడం, ఏదో ప్రదక్షిణలు చేసుకోవడం, ఏదో చేసుకున్నాం, మళ్ళీ బయటికి వెళ్ళాము. ఈ అభిరుచిని తీర్చుకోవడానికి ఈ కొద్ది సమయాన్ని ఇక్కడ కేటాయించి మళ్ళీ బయటికి పోగానే మళ్ళీ వేరే వేరే యావిగేషన్లోకి మన మనసు వెళ్ళిపోతుంది. అవునా కదా? అంటే ఒక్కొక్క అభిరుచిని తీర్చుకోవడానికి ఒక్కొక్క సమయాన్ని కేటాయిస్తున్నాం. అట్లా కాకుండా ఈయన అభిరుచి సహజమైపోయిందట. ఆయన ఎక్కడున్నా సహజంగా ఆయనలో అంటే జీర్ణం అయిపోయింది. ఆయన బ్రెడ్లో అబ్బా వాడు రక్తంలో ఉంది రాదు అంటుంటామే మనం. అట్లాగా అది ఆయనలో జీర్ణం అయిపోయింది. ఏమిటి అభిరుచి? ఏమిటి ఇక్కడ ధూముడి యొక్క సహజమైన అభిరుచి? గురువు పట్ల విశ్వాసం, గురువు పట్ల శ్రద్ధ, గురువు పట్ల అనన్య శరణాగతి ఏదైతే ఉన్నదో, ఆ ఆధ్యాత్మికత ఏదైతే ఉన్నదో అది ఆయన సహజమైన అభిరుచి. ఆ సహజమైన అభిరుచి అక్కడ లేదు, ఇక్కడ ఉంది ఈ దేశంలో అని చెప్తున్నాడు ఆయన. అక్కడికి పోతే నీ అభిరుచులు మారిపోవచ్చు. ఇక్కడ సహజం చేసుకున్న నీ అభిరుచికి అనుగుణంగా నువ్వు ఎదగడానికి, నువ్వు తరించడానికి అవకాశాలు ఈ దేశంలోనే ఉన్నాయి. అంటే ఇలా అయితే కాదు, విరయత్తు కూడా. అంటే ఆయన సహజమైన అభిరుచే కాకుండా దైవ సంకల్పం కూడా ఇక్కడే ఉన్నదట. అంటే ఏమిటి? ఆయన ఈ దేశంలోనే ఉంటే తరిస్తాడు అనేటువంటి దైవ సంకల్పం కూడా ఇక్కడే ఉన్నది. నువ్వు ఈ దేశంలోనే ఉండాలని నిర్దేశిస్తున్నది అని సాయినాథుడు చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, సాయినాథుడు ధూమల్కి విదేశాలకి ఆ చదువుకి వెళ్తానంటే వెళ్ళనీయకుండా, ఒరే నీ ఇలా ఇత్తు, నీ విలయత్తు, నీ సహజమైన అభిరుచి, నీకు ఇక్కడ దైవ సంకల్పము ఈ దేశంలోనే ఉన్నాయి అని చెప్పడానికి కారణం ఆయన ఆధ్యాత్మికంగా తరించడానికా కాదా? అది ఒక గురువు మాత్రమే నిర్దేశించగలడు. ఒక గురువు మాత్రమే నీ భవిష్యత్తుని ఇది ఇట్లా ఉన్నది, ఇట్లా తీర్చిదిద్దుకో అని మనకు మార్గనిర్దేశం చేయగలడు. అంటే మనమంతా కూడా ఆయన పాదాలు పట్టుకుని ఉన్నాం కదా అని వెంటనే మనకు అనిపిస్తుంది. కానీ ఉన్నామే కానీ ఆ సహజ అభిరుచి కాలే అది ఏదో కొద్దిసేపు వచ్చి ఇక్కడ మందిరంలో కూర్చోవడం, సత్సంగం వినడం, మళ్ళీ బయటికి పోవడం, మళ్ళీ వేరే యావిగేషన్స్లో వెళ్ళిపోవడం. అది జీర్ణం అయిపోవాలి. మనం ఎక్కడున్నా ఆ ఆధ్యాత్మిక దృష్టి, ఆ లోచూపు అనేటువంటిది మనకు సహజమైపోవాలి. అప్పుడు ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈయనకి తన యొక్క లౌకిక విషయాల్లోనూ ఆధ్యాత్మికంగాను అంటే ఇహపర విషయాల్లో అన్ని విషయాల్లో కూడా సాయినాథుడు ఆయన్ని మార్గనిర్దేశం చేస్తూ ఆయన్ని పైకి తీసుకుపోతున్నాడు అనేటువంటి విషయం మనకి రూఢి అవుతున్నది. అయితే మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? ఒక గురువు పట్ల ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలి, ఎటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి, ఎటువంటి అనన్య శరణాగతి చెయ్యాలి. ప్రమోషన్ వచ్చినప్పుడు ఏమో ఆయన అనుగ్రహం అనుకొని ఏదో ఇంకేదో ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం ఆయన దారి పరిగెత్తి ఆయన ప్రదక్షిణ చేసేసి పూజలు చేసేస్తే అది అనన్య శరణాగతి కాదు. అది ఏ విషయమైనా కావచ్చు. అయ్యా ఇది నన్ను స్వీకరించమంటావా వద్దా? ఇదో ఈ అడుగు నన్ను ముందుకు వేయమంటావా వద్దా? ఇదో నేను ఇది నన్ను తినమంటావా వద్దా? అంటే ప్రతి విషయంలోనూ ఆయన ప్రతి కదలికలోనూ ఆయన అనుమతి కోసం ఆయన ఎదురు చూస్తున్నాడంటే ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది ఆ భక్తి, ఎక్కడి నుంచి వచ్చింది ఆ విశ్వాసం, ఏమి పూర్వజన్మ సంస్కార బలమో అది ఎవరికి అర్థమవుతుంది? ఆ గురువుకు తప్ప. కాబట్టి అదే విశ్వాసాన్ని, అటువంటి శ్రద్ధని, అటువంటి అనన్య శరణాగతిని మనం కూడా సాయినాథుని పట్ల, మాస్టర్ గారి పట్ల మనం మెయింటైన్ చేసేటువంటి శక్తిని ఆయన మనకు ప్రసాదించాలని ప్రార్థిస్తూ కాసేపు భజన చేసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు భరద్వాజ మహారాజ్ కీ జై. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.